ఇవాళ బ్రీఫ్గా ఎలర్జిక్ స్కిన్ ప్రిక్ టెస్ట్ గురించి తెలుసుకుందాం. ఎలర్జిక్ స్కిన్ ప్రిక్ టెస్ట్ అనేది మనకి ఫుడ్ కానీ, డస్ట్ వెరైటీస్ కానీ, పోలెన్ కానీ, లేదా కొన్ని ఇన్సెక్ట్స్ కానీ, లేదా కొన్ని డ్రగ్స్ రేర్ కేసెస్లో వీటిలో వేటి వల్ల ఎలర్జీ ఉందని తెలుసుకోవడానికి ఉపయోగపడే టెస్ట్ అనమాట. ఇది ఒక గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ కింద కన్సిడర్ చేస్తాము ఎలర్జీ టెస్ట్లో. సో దీనిలో మనం ఏం చేస్తాము అని అంటే స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ ఎలర్జెన్స్ని సెలెక్ట్ చేసుకొని పేషెంట్ హిస్టరీ బేసిస్ మీద మనము వాటిని పేషెంట్ స్కిన్ పైన టెస్ట్ చేస్తామన్నమాట. ఈ టెస్ట్లో ఫస్ట్గా మనం ఏం చేయాలి అని అంటే పేషెంట్ కనుక ఆల్రెడీ ఏమైనా ఎలర్జీకి సంబంధించిన మందులు వాడుతుంటే కనుక డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ద మెడిసిన్ ఫ్యూ డేస్ ముందు నుంచి ఆ మెడిసిన్ని ఆపేయవలసి ఉంటుంది టు గెట్ ద యాక్యురేట్ రిజల్ట్స్ అనమాట. సో ఫస్ట్ మనం పేషెంట్ ఫోర్ ఆర్మ్ స్కిన్, ఇది మన చెయ్యి ముందు భాగంలో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఆల్కహాల్ తోటి క్లీన్ చేసి నంబర్స్ ఇచ్చి ఎలర్జెన్స్కి ఆ నంబర్స్ దగ్గర డ్రాప్ ఫామ్లో ఎలర్జెన్ని స్కిన్ మీద పెడతాం. పెట్టిన తర్వాత చిన్న ల్యాన్సెట్ తీసుకొని స్కిన్ మీద ప్రిక్ చేస్తాం. దట్ ఈస్ అ వెరీ సూపర్ఫిషియల్ ప్రిక్ అనమాట. సో దట్ మనం పెట్టిన ఎలర్జెన్ లిక్విడ్ డ్రాప్ ఏదైతే ఉందో స్కిన్లోకి ఎంటర్ అవుతుంది అన్నమాట. ఇలా చేసిన తర్వాత ఒక 15 to 20 minutes తర్వాత మనం అక్కడ ఏమైనా రియాక్షన్ ఉందా అన్నది చెక్ చేస్తాం. స్పెసిఫికల్లీ వి లుక్ ఫర్ ఎ వీల్, అంటే ఎర్రగా ఎత్తుగా కందినట్టు అయినది, ఎత్తుగా రావాలి కంపల్సరీ. అంటే మనకి దోమ కుట్టినప్పుడు దద్దురు ఎట్లా వస్తుందో అట్లాంటి దద్దురు వస్తుంది అన్నమాట. దోమ కుట్టినప్పుడు దద్దురు ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది. సో దద్దుని ఎంత సైజ్ వచ్చింది అన్నది మెజర్ చేస్తాం. దాన్ని మనం హిస్టమిన్ కూడా టెస్ట్ చేస్తాం అన్నమాట. సాధారణంగా మన బాడీలో ఉండే ఒక కెమికల్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఎలర్జిక్ రియాక్షన్, దాంతో కంపేర్ చేసి మనం టెస్ట్ రిజల్ట్ని రీడ్ చేయడానికి కుదురుతుంది. సో మనకి స్కిన్ ప్రిక్ టెస్ట్ ద్వారా వాట్ వీఆర్ సెన్సిటైజ్డ్ టు అన్నది తెలుస్తుంది. అంటే దేనికి గనక మనం ఎక్స్పోజ్ అయితే మనకి తుమ్ములు కానీ, చేయి దురదలు కానీ, ఫుడ్ రిలేటెడ్ ఎలర్జీస్లో వచ్చే కడుపు నొప్పి, మోషన్స్ లాంటివి కానీ రావచ్చు అన్న విషయం మనకి తెలుస్తుంది అన్నమాట.